జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 22. టైటిల్ స్వాతంత్ర పోరాటము తెలుగువాడి పౌరుషం. ఇంతవరకు జరిగిన కథ. మా అక్కయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా మా అమ్మ మా నాన్నగారు బేహరా వెంకట రమణారావు గారి బాల్యం, నర్లగార్లపాడు, తెనాలి విశేషాలు, మా నాన్నగారు తెనాలి మున్సిపల్ హై స్కూల్లో 4th ఫార్మ్ అడ్మిషన్ సంపాదించడం, ఓ రోజు అంటే 7th జూలై 1944లో ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసారం చేసిన సుభాష్ చంద్రబోస్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని విన్న ప్రయాగ శ్రీనివాస్ మాస్టారు క్లాస్లోని పిల్లలకు వివరించగా అంతలో ఓ స్టూడెంట్ లేచి తమ పుస్తకంలో లేని భారత స్వాతంత్ర పోరాటం గురించి చెప్పమని అడగడం, దానికి సమాధానంగా మాస్టర్ గారు బ్రిటిష్ వారు భారతదేశంలో వర్తకం పేరుతో కాలుపెట్టి చిన్న చిన్న రాజ్యాల మధ్య ఉన్న ఈర్ష్య, వైషమ్యాలు, తమ దగ్గర ఉన్న మరతుపాకులు, ఫిరంగులతో ఆక్రమించి ప్రజలను బానిసలుగా చేసి పరిపాలించడం, సిపాయి తిరుగుబాటు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుట్టుక, పూర్వోత్తరాలు, జలియన్ వాలాబాగ్ ఉదంతం వరకు చెప్పి ముగించాను. ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళ్తే, జలియన్ వాలాబాగ్లో జరిగిన మారణకాండ భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లాండ్ ప్రభువుకి తిరిగి ఇచ్చివేశారు. మొత్తం మీద ఈ సంఘటన భారతదేశంలో స్వాతంత్ర పోరాటం వేగవంతమైంది. దీని ప్రభావం దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల్లో మన్యవీరుడు నెలకొల్పింది. తగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. అణువులోన అణువణువున తరతరాల పోరాటం, తన రూపే దాల్చింది ఝాన్సీ రాణి కరవాలం. జలియన్ వాలాబాగున జరిగిన మారణకాండ, తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జెండా. జూలై 4 విశాఖపట్నం జిల్లా పాండిరంగిలో జన్మించారు. కానీ పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లో. భారతదేశంలో వలస పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుడు ఎవరో కాదు, తెలుగు తల్లి ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు. 1882 సంవత్సరం మెద్రాసు అటవీ చట్టానికి ప్రతిస్పందనగా బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాటం చేశారు. ఈ చట్టం ఆదివాసీల అటవీ ఆవాసాలలో స్వేచ్ఛగా తిరగడాన్ని పరిమితం చేయడం, వారి సాంప్రదాయ వ్యవసాయ రూపమైన పోడును ఆచరించకుండా నిరోధించింది. గిరిజనులు మరియు ఇతర సానుభూతి పరుల సంయుక్త దళాలను సమీకరించి బ్రిటిష్ వారితో గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు మన అల్లూరి సీతారామరాజు. 9వ క్లాస్ దాకా చదివిన సంస్కృతము, జ్యోతిష శాస్త్రము, జాతక శాస్త్రము, గుర్రపు స్వారీ, విలువిద్యలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలో అడుగుపెట్టారు. క్రైస్తవులైన బ్రిటిష్ వారు మన్యంలోని ప్రజలను బలవంతంగా మత మార్పిడులు చేయిస్తూ ఉన్నారు. గిరిజనుల స్థితిగతులు, బ్రిటిష్ వారు చేసే అరాచకాలను చూసి మన్యం ప్రజలను తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. సీతారామరాజు సేనాని, ముఖ్య అనుచరుడు అగు గంటం దొర మిగతా అనుచరులతో కలిసి విప్లవానికి తెరతీశారు. తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా,
తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. ఈ దేశం ఈ రాజ్యం, ఈ దేశం ఈ రాజ్యము నాదే అని చాటించి, ప్రతి మనిషి తొడలు కొట్టి శృంగలాలు పగలగొట్టి, చురకత్తులు పదను పెట్టి తుది సమరం మొదలు పెట్టి, సింహాలై గర్జించాలి, సంహారం సాగించాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై, 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజువొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ 3 పోలీస్ స్టేషన్లో దొంగలించుకొని తెచ్చిన తుపాకులు, తూటాలు విప్లవ పోరాటం ఆరంభించారు. అక్కడి నుండి మిగతా పోలీస్ స్టేషన్లో కొల్లగొడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయారు. పోలీస్ స్టేషన్లో కొల్లగొట్టిన తుపాకులు, కత్తులు, మందుగుండ్లు ఓ పేపర్ మీద రాసి దాని క్రింద అల్లూరి సీతారామరాజు అని సంతకం మరీ పెట్టి ఆ స్టేషన్లో గోడకు అతికించేవాట. బ్రిటిష్ వారు ఎంత పెద్ద సైన్యంతో వచ్చినా అల్లూరి సీతారామరాజు తన తిరుగుబాటు దళంతో ఎదుర్కొని ముచ్చమటలు పట్టించి అడవిలో ఇట్టే మాయమయ్యేవాట. అల్లూరి దళాన్ని ఏమీ చేయలేక బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని పట్టుకొని చంపాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు సేనలో అగ్గిరాజు అతి సాహసవంతుడిగా పేరు సంపాదించాడు. బ్రిటిష్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టేవాడు, ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. 1924 మే 16న జరిగిన కాల్పుల్లో అగ్గిరాజు కాలుకు బలమైన గాయమైంది. యుద్ధం తర్వాత తన గుడిసెకు కుంటుతూ వెళ్తున్న అగ్గిరాజును బంధించి నానా చిత్రహింసలు పెట్టి చివరకు అండమాన్ జైలుకు పంపారు మనసు లేని ఆ బ్రిటిష్ వారు. తర్వాత అనేక భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ ఆ జైల్లోనే కన్నుమూశాడు అగ్గిరాజు. కాకపోతే ఆ రోజు రాత్రి జరిగిన యుద్ధంలో అల్లూరి కూడా ఉన్నారు. ఆయన బ్రిటిష్ వారి బారిన పడకుండా తప్పించుకొని బంపా అనే గ్రామానికి చేరారు. అంతకుముందు కృష్ణదేవిపేటలో బ్రిటిష్ సేనాని రూదర్ఫర్డ్ ఒక సభను ఏర్పాటు చేసి, మాకు అల్లూరి దళం ఆచూకీ కావాలి, వారంలోగా తెలపకపోతే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చంపేస్తామని హెచ్చరించాడు. సీతారామరాజును పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమతి కూడా ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు కృష్ణదేవిపేటలో రాత్రి ఎవరికీ తెలవకుండా రహస్యంగా గ్రామ మున్సబుని కలిశారు. రూదర్ఫోర్డ్ హెచ్చరికను విన్న సీతారామరాజు మున్సబుతో తన కోసం అమాయక ప్రజలు చావకూడదని తనను బ్రిటిష్ వారికి పట్టించి ఆపై వచ్చే 10,000 రూపాయలని గ్రామం బావు కోసం ఖర్చు పెట్టాలని ఆదేశించాడు. దానికి ఆ మునసబు, అవసరమైతే ఉద్యోగం కోసం తన ప్రాణమైనా ఇస్తాను కానీ ఈ పని మటుకు చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ తర్వాత సీతారామరాజు ఎన్నిసార్లు బ్రిటిష్ వారికి లొంగిపోవాలనుకున్నా ఆ గ్రామ ప్రజలు ఒప్పుకోలేదు. 1924 సంవత్సరం మే 7 కోయూరు గ్రామం ఏటి వద్ద తను కూర్చొని అక్కడే ఉన్న పశువుల కాపరి ద్వారా బ్రిటిష్ వారికి తన ఉనికి తెలియపరిచాట సీతారామరాజు. విషయం తెలిసిన బ్రిటిష్ సైనికులు హుటాహుటిన ఏటిలో స్నానం చేసి పూజను ముగించుకొని బయటకు వస్తున్న సీతారామరాజుని బంధించి బ్రిటిష్ సేనాని రూదర్ఫర్డ్ వద్ద హాజరుపరిచారు. బందీగా ఉన్న సీతారామరాజును కనీసం విచారించకుండా చెట్టుకు కట్టేసి తుపాకీతో కాల్చి చంపాడు ఆ నిర్దయుడు. సీతారామరాజు చనిపోతున్నానని ఏమాత్రం బాధపడకుండా వందే మాతరం, వందే మాతరం అంటూ నేల కొరిగాడు. ఈ మాట అంటున్న శ్రీనివాస్ మాస్టర్ కళ్ళలో నీరు.
వింటున్న విద్యార్థుల మొహంలో ఉద్వేగం, దేశభక్తి కనిపించగా ఇదిరా తెలుగువాడి పౌరుషం అంటున్నారు శ్రీనివాస్ మాస్టర్. ఇది ఇలా ఉండగా అదే సమయంలో భారతదేశంలో గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. అందులో 1919 సంవత్సరం చేసిన మొదటి సహాయ నిరాకరణ ఉద్యమం ముఖ్యమైనది. అందులో బ్రిటిష్ నుండి దిగుమతి చేసుకునే మిల్లు వస్త్రాలకు మారుగా భారతదేశంలో తయారైన ఖద్దరును వాడాలని, బ్రిటిష్ విద్యా సంస్థలను, న్యాయస్థానాలను బహిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను విడనాడాలని, పన్ను చెల్లింపు నిలిపివేయాలని, బ్రిటిష్ వారి సత్కారములు, బిరుదులు తిరస్కరించాలని పిలుపునిచ్చింది. ఈ ఉద్యమం దేశంలో విస్తృత ప్రజాదరణ పొందింది. అయితే ప్రజాగ్రహానికి గురై 21 మంది రక్షక భటులు మరణించిన చౌరీ చౌరా సంఘటనతో కలత చెందిన గాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని విరమించారు. 1922లో గాంధీకి 6 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. కానీ అది 2 సంవత్సరాలకు కుదించగా గాంధీ తరువాత సబర్మతి నదీ తీరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. అచట నుండి యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నడిపారు. ఈ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి క్రొత్త తరం ప్రవేశించింది. వారిలో ముఖ్యులు చక్రవర్తి రాజగోపాలాచారి, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వీరిలో కొందరు. 1927 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం అంతా బ్రిటిష్ వారు మెంబర్స్గా ఉన్నా, అంటే భారత సభ్యులు లేకపోవడం అన్నమాట, సైమన్ కమిషన్ని అప్పటికే అమల్లో ఉన్న భారత ప్రభుత్వ చట్టము, రాజ్యాంగ సంస్కరణలు సూచించడానికి ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వాదులు బ్రిటిష్ వారి ద్వంద్వనీతిని ఎండగడుతూ దీన్ని వ్యతిరేకించారు. దేశమంతటా గో బ్యాక్ సైమన్ కమిషన్ అంటూ నినాదాలు మ్రోగాయి. అది ఫిబ్రవరి 3, 1928 సంవత్సరం. సైమన్ కమిషన్ వారు మెడ్రాస్కి రాగా మన తెలుగు బిడ్డ ప్రకాశం పంతులు అందరినీ కలుపుకొని గో బ్యాక్ సైమన్ కమిషన్ అని ఎలుగెత్తి నినాదం చేశారు. బ్రిటిష్ సైనికులు ముందుకు అడుగు వేస్తే కాలుస్తామని తుపాకులు చూపగా మన ప్రకాశం పంతులు తన ఒంటి మీద ఉన్న ఖద్దరు చొక్కాని చింపి దమ్ముంటే గుండె మీద కాలురా అంటూ ముందుకు సాగారట. అదిరా తెలుగువాడి పౌరుషము, పట్టుదల అంటే. అందుకే తర్వాత రోజుల్లో ప్రకాశం పంతులకి ఆంధ్ర కేసరి అని బిరుదు ఇచ్చారు. కాకపోతే లాహోర్లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ పోలీసు వారు అరెస్ట్ చేసి రాక్షసంగా తీవ్రంగా హింసిస్తే 18 రోజుల తర్వాత, అదే నవంబర్ 17, 1928లో ఆయన చనిపోయారు. ఇలా చెబుతున్న ప్రయాగ శ్రీనివాస్ మాస్టారి గారి గొంతు మూగపోయింది. క్లాస్లో నిశ్శబ్దం. మాస్టారి గారి కళ్ళలో నీరు గమనించారు విద్యార్థులు. ఇక్కడ మనం బ్రేక్ తీసుకుందాం. వచ్చే సంచికలో కాంగ్రెస్ వారి సంపూర్ణ స్వాతంత్రం పిలుపు, గాంధీ గారి దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా పిలుపు మరియు తెనాలిలో కాల్పులు, తెలుగువారి త్యాగాలు మొదలగు విశేషాలు వినాలనుకుంటున్నారా? అయితే వచ్చే సంచిక దాకా ఆగాలి మరి. ఇట్లు బేరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.